జై గురుదత్త. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. విద్యాపీఠ సభ్యులకు, వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాశిస్సులను అందజేస్తూ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం ద్వారా అనేక కార్యక్రమాలను నిర్వహించి తరించి ఉన్నాం. అందులో మన విద్యాపీఠానికి ప్రత్యేకమైనటువంటిది శివరాత్రి, పత్రలింగార్చన, సైకతలింగార్చన, భస్మలింగార్చన, కోటి రుద్రాక్షలింగార్చన, జలలింగార్చన లాంటి అద్వితీయమైనటువంటి విశిష్టమైనటువంటి కార్యక్రమాలను అందించి తరించి ఉన్నాము. కొన్ని లక్షల మంది ఆ ఈశ్వరులను దర్శించి తరించి ఉన్నారు. అటువంటి భాగ్యం ఆ ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి వరం. ఇక ఈ సంవత్సరం అత్యంత అరుదైనటువంటి యావత్ ప్రపంచములోనే మొట్టమొదటిసారిగా 10 కోటి పార్థివ మహాలింగాన్ని మనం నిర్మాణం చేస్తూ ఉన్నాం. కలవు పార్థివ పూజనం. కలియుగంలో విశేషించి రకరకాల లింగాలకు అర్చించినా కూడా పార్థివ లింగాన్ని అర్చించడం ద్వారా ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందని మనకు ధర్మశాస్త్రం ప్రబోధించి ఉన్నది. కృతయుగంలో రత్నలింగాన్ని, ద్వాపర యుగంలో రసలింగాన్ని, కలియుగంలో పార్థివ పూజనము కోరికలన్నిటినీ కూడా నెరవేరుస్తుంది అని చెప్పారు. మనకు మనిషి అంటే రకరకాల కోరికలు ఉంటాయి. ఆ కోరికలన్నీ కూడా భగవదర్పితం చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి క్రతువు ఈ 10 కోటి పార్థివ లింగార్చన. ప్రప్రథమంగా ఇప్పటి వరకు ఎక్కడ నిర్వహించినటువంటి 10 కోట్ల లింగాలను పంచముఖ పార్థివ లింగము రూపంలో చూసి తరించబోతూ ఉన్నాం శివరాత్రి నాడు. అదేవిధంగా ఆ లింగాల తయారీ మనం అందరం చేసే అవకాశం ఉంది. ఇక్కడ మృణ్మయాన్ని అంటే మట్టిని సంగ్రహించి సంస్కరించి ఉన్నాం. అత్యంత అరుదైనటువంటి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణిమ 29వ తేదీ రోజు ఉదయం 10:35 దివ్య ముహూర్తంలో మొట్టమొదటి లింగం తయారు చేసి ఇక్కడ కార్యక్రమాన్ని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. అదే రోజు సహస్రలింగార్చనను సాయంకాలం 5 గంటలకు మనం నిర్వహించుకొని తరించబోతూ ఉన్నాం. పున్నమ, సోమవారం, మూలా నక్షత్రం ఇటువంటి విశేషమైనటువంటి యోగంలో ఈ కార్యక్రమాన్ని ఆచరణ చేస్తుంది మన విద్యాపీఠం. తప్పకుండా మీరందరూ కూడా విచ్చేసి, మీ బంధుమిత్రులందరూ కూడా విచ్చేసి ఇక్కడ మృత్తికా సంగ్రహణంలో, సంస్కరణోత్సవంలో భాగస్వామ్యం పొంది ఆ రోజు లింగాలను తయారు చేయడం ప్రారంభం చేసుకొని ఆ సహస్రలింగార్చనను చూసి తరించవలసిందిగా ప్రతి ఒక్కరికి కూడా ఆహ్వానిస్తూ అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.